హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లి పట్టి అదేనండి పీనట్ చిక్కీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, కాల్షియం, ఫ్యాట్స్ లైక్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, సోడియం ఉంటాయి. ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఈ పల్లీలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఉంటాయి. ఇవి మన ఫేస్ పై ఉన్న ముడతల్ని మరియు మచ్చల్ని నిరోధించడానికి సహాయపడతాయి. చూడండి, పల్లీలు ఫ్రై అయ్యాయి కదా. ఇక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక ఈ పల్లీలని కాసేపు చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారాక పల్లీలపై ఉన్న స్కిన్ని తీసేయాలి. ఈ విధంగా పల్లీలన్నీ ఒక క్లాత్లో వేసుకొని ప్రెస్ చేసుకుంటే పల్లీలపై ఉన్న స్కిన్ పోతుంది. లేదంటే ఒక ఫ్లాట్ గిన్నెతో ప్రెస్ చేసినా సరే ఈ పల్లీల మీద ఉన్న స్కిన్ పోతుంది. పల్లీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ గుండెకి ఆరోగ్యాన్ని అందించే పోషకం. సో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి మరియు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చూడండి, పల్లీలపై ఉన్న స్కిన్ అంతా పోయాక ఈ విధంగా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను పల్లీలను. ఇప్పుడు ఇక బెల్లంని వేడి చేసుకోవాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా వేడి చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లంలో ఎక్కువగా ఐరన్ మరియు ఫోలేట్ ఉంటాయి. ఇవి రక్తహీనత నివారణకు సహాయపడతాయి. ఇక ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇక ఈ సిరప్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం తినడం వలన మనలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో దీని వలన బ్లడ్ వల్ల వచ్చే డిజార్డర్స్ మరియు అనేక వ్యాధుల్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇక బెల్లం పాకం పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ బెల్లం సిరప్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకుందాం పాకం వచ్చిందా లేదా అనేది. దీనికోసం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఈ బెల్లం పాకాన్ని వేసి అది గట్టిగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, అది రాలేదు కదా. ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసి గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, పాకం వచ్చింది కదా. ఈ విధంగా గట్టిగా రావాలి. ఇక ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లంలో ఉండే మినరల్స్ మరియు పొటాషియం
మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుతూ అలాగే జీవక్రియని మెరుగుపరుస్తుంది. కలుపుకున్నాక ఈ పల్లి చిక్కీ మిశ్రమాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కాసేపు చల్లారనివ్వాలి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జుట్టు పొడుగ్గా, మృదువుగా, దృఢంగా, నల్లగా మరియు ఆరోగ్యకరంగా పెరగడానికి ఇదెంతో తోడ్పడుతుంది. మిగిలిన పల్లీ మిక్చర్ని ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా పల్లీ లడ్డు చేసుకోవచ్చు. మధ్య మధ్యలో వాటర్ తీసుకొని ఈ విధంగా పల్లీ లడ్డు చేసుకోవాలి. ఈ పల్లీ లడ్డుని వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లగా అయిందంటే ఇది గట్టిగా అయిపోతుంది. ప్లేట్లో వేసుకున్న పల్లీ మిక్చర్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, నేను స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకున్నాను. ఇక ఈ పల్లీ మిక్చర్ మొత్తం చల్లారాక నైఫ్తో ఇలా తీసుకుంటే పల్లీ చిక్కీ ఈజీగా వస్తుంది. చూడండి, ఏమీ అంటుకోకుండా పల్లీ చిక్కీ ఎంత ఈజీగా వస్తుందో. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.